రజనీ వాళ్ళు అయితే వరలక్ష్మికి ఏదో చెప్పారని తెలుసుకున్న ఇక నాగమ్మ అయితే బెల్ట్ పట్టుకుని వాళ్ళ ముందుకు వచ్చి, "ఎందుకు ఇలా చేశారు? నా గురించి తెలిసి కూడా మీరు ఎలా ఈ నిర్ణయం తీసుకున్నారు?" అని అంటే, ఇక వాళ్ళ అత్తగారు అయితే, "నేనేం చెప్పలేదు. మేము అసలు ఇంటి నుండి బయటకి వెళ్ళలేదు" అని అంటూ ఉంటుంది. అయినా కూడా నాగమ్మ అయితే ఏదో బెల్ట్ పట్టుకుని చెయ్యి ఎత్తబోయేలోపు ఇక శంకర్ అయితే ఫోన్ మాట్లాడుకుంటూ పెద్దమ్మ అని వస్తూ ఉంటాడు. టక్కన ఇక నాగమ్మ అయితే బెల్ట్ పక్కన పడేసి, "ఏంటి శంకర్ ఇలా వచ్చావు?" అంటే, "పెద్దమ్మ నువ్వు చెప్పిన ఏర్పాట్లన్నీ నేను చేశాను. గుడిలో మనదే ఫస్ట్ పూజ జరుగుతుంది. అంతా చేశాను పెద్దమ్మ. పంతులు గారు కూడా మనం రాగానే పూజ చేస్తామని అన్నారు. ఏంటి అందరూ ఇక్కడ సమావేశమయ్యారు? ఏమైందంటే, "ఏమీ లేదులే నార్మల్‌గా రేపు పెళ్లి గురించే మాట్లాడుతున్నాము. నువ్వు వెళ్ళు" అని చెప్పి ఇక శంకర్ అటు వెళ్ళిపోయిన తర్వాత ఇక నాగమ్మ అయితే మళ్ళీ రజనీ వాళ్ళ ముందుకు వచ్చి, "నీకు ఇప్పుడు చెప్తాను. ఈరోజు కాదు రేపు రేపు చెప్తా మీ సంగతి. నన్ను కాదని మీరు నాతో ఆడుకుంటున్నారు కదా! ప్రళయాన్ని మీరు ఎదుర్కోబోతున్నారు. చూస్తూ ఉండండి. రేపొన్ని రోజు మీ పరిస్థితి ఏమవుతుందో మీరు ఊహించలేరు కూడా. నా సంగతి తెలిసి మీరు వాళ్ళకి సహాయం చేస్తున్నారు. పాముతో పెట్టుకుంటున్నారు. మీకు ఏం జరుగుతుందో మీరు ఊహించలేరు. జాగ్రత్తగా ఉండండి. నన్ను కాదని ఇంకొక అడుగు మీరు ముందుకేసినా ఏం చేస్తానో నాకే తెలీదు. వెళ్ళండి ఇక్కడి నుండి" అనేసరికి ఇక రజనీ వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక కేశవకైతే చాలా కోపంగా వస్తూ ఉంటుంది. "అమ్మ ఎందుకు వాళ్ళని అలా వదిలేసావు? వరలక్ష్మి వాళ్ళకి ఏదో చెప్పుంటారు కదా! అయినా కూడా నువ్వు అలా ఎలా వదిలేస్తావమ్మా" అంటే, "బలముందా అని కదని మనం ముందు చూపించకూడదురా! టైం తీసుకోవాలంటే నువ్వేం చెప్తున్నావో నాకు కాస్త కూడా అర్థం అవ్వట్లేదు" అనేసి కేశవ్ అయితే పిచ్చివాడిలా బిహేవ్ చేస్తూ ఉంటాడు. "దీని తర్వాత నీకు చెప్పేదంతా అర్థమవుతుంది. రేపటి వరకు ప్రశాంతంగా ఉండు" అనేసి ఇక అంటూ నచ్చజెప్తూ ఉంటుంది కేశవ్‌కి నాగమ్మ. ఇదే రోజు ప్రోమో. లైక్ ద వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్.